హలో అండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ యోగ్యతా పరీక్ష. ఒక గ్రామంలో వరదరాజు అనే భూస్వామి ఉండేవాడు. అతడికి ఒక కుమార్తె ఉండేది. ఆమె పేరు లక్ష్మి. ఆమెకు వివాహయోగ్యమైన వయసు రాగానే చుట్టుపక్కల గ్రామాల్లోని మోతుబరి రైతులు కొందరు వరదరాజు దగ్గరకు పెళ్లి సంప్రదింపులకు రాసాగారు. వరదరాజు అలా వచ్చిన వారికి అతిథి సత్కారాలు చేసి, నాకున్నది ఒక్కగానొక్క కూతురు, నా కాబోయే అల్లుడు తెలివిమంతుడు, కష్టపడి పనిచేసి సుఖపడాలన్న గుణం కలవాడు అయి ఉండాలి. ఊరికే తింటూ కూర్చుంటే నా ఆస్తిపాస్తులు ఎంతో కాలం రావు కదా. అందుకని మీ కొడుకుల్ని నా దగ్గరకు పంపండి. ఒక చిన్న పరీక్ష పెడతాను. అందులో నెగ్గిన వారికి నా కూతుర్నిచ్చి చేస్తాను అని చెప్పసాగాడు. కొద్ది రోజులు జరిగిన తర్వాత పొరుగురు వాళ్ళైన ముగ్గురు యువకులు తండ్రుల అనుమతితో వరదరాజు ఇంటికి వచ్చారు. వాళ్ళు ముగ్గురు దాదాపు ఒకే వయసు వాళ్ళు. చూడ్డానికి తెలివితేటలు, మంచి మర్యాద తెలిసిన వాళ్ళలాగే ఉన్నారు. వరదరాజు ఆ ముగ్గురు యువకులతో, మీరు ముగ్గురు చేత చిల్లిగవ్వ లేకుండా ఎక్కడికైనా పోయి నెల రోజుల లోపల 100 రూపాయలు సంపాదించుకురండి. ఆ తర్వాత మీలో ఎవరికి నా కుమార్తెనివ్వాలో నిర్ణయిస్తాను అని చెప్పాడు. ఆ ముగ్గురు యువకులు అందుకు అంగీకరించి బయలుదేరారు. వారిలో కోదండపాణి అనేవాడు తూర్పుగా ప్రయాణమై ఒక చిట్టడుగు గుండా పోతూ ఉండగా కాలిబాట పక్కన పిల్లలెవరో పారేసుకున్న చిన్న కొయ్య దేవతా బొమ్మ ఒకటి కనపడింది. దాన్ని చూడగానే అతడికి ఒక ఉపాయం తోచింది. వెంటనే అతడు కొయ్య బొమ్మను తీసుకుని బైరాగిలా వేషం వేసుకుని ఒక గ్రామం చేరి ఇంత కుంకుమ పసుపు సంపాదించి బొమ్మకు పూసి దాన్ని ముందు పెట్టుకుని ఒక చెరువు గట్టు మీద రావి చెట్టు కింద కూర్చున్నాడు. చెరువుకు వచ్చే పోయే జనం అతడి చుట్టూ మూగసాగారు. కోదండపాణి వాళ్లతో, ఇది కాశీ దగ్గర గంగానదిలో మా గురువు గారికి దొరికిన గంగామాత విగ్రహం. ఆయన ఆజ్ఞ ప్రకారం దీన్ని ఈ చెరువుగట్టు మీద ప్రతిష్ఠ చేయడానికి వచ్చాను. దీనికి భక్తితో పూజా పురస్కారాలు చేస్తే తగిన సమయంలో వర్షాలు కురిసి ఈ ప్రాంతమంతా సుభిక్షమవుతుంది అని చెప్పసాగాడు. కోదండపాణి చెప్పిన దాన్ని నమ్మిన వాళ్ళు ఆ విగ్రహానికి అరటిపళ్ళు, కొబ్బరికాయలు నైవేద్యం పెట్టసాగారు. కొందరు భక్తులు కలిసి చిన్న హుండీ ఒకటి తెచ్చి అందులో చిల్లర డబ్బులు వేసిపోయారు. మరికొందరు ఒక దీపం, దానికి అవసరమైన నూనె ఇచ్చిపోయారు. వారం తిరిగి తిరక్క ముందే కోదండపాణి తెచ్చిన కొయ్య బొమ్మ గంగామాత విగ్రహంగా ప్రసిద్ధి సంపాదించుకున్నది. భక్తులు హుండీని డబ్బులతో నింపసాగారు. కోదండపాణి త్వరలోనే గంగామాత గుడి కట్టిస్తానని చెప్పసాగాడు. అతడు ప్రతిరోజు రాత్రివేళ హుండీలో ఉన్న డబ్బు లెక్క పెట్టి ఆ మొత్తాన్ని వేరే దాచటం మొదలుపెట్టాడు. 15 రోజులు గడిచేసరికి అతడికి కావలసిన 100 రూపాయలు పోగయ్యాయి. ఈ లోపల 2-3 యువకులు అతడికి శిష్యులు కూడా అయ్యారు. కోదండపాణి మరి కొద్ది రోజుల పాటు అక్కడే ఉండి హుండీలో పడే భక్తుల కానుకల్ని తన శిష్యుల పరం చేస్తూ గడువుకి ఇంకా 4-5 రోజుల కాలం ఉందనగా వాళ్లతో తనకు గురువుగారి నుంచి పిలుపు వచ్చిందని, వెళ్ళిపోతున్నానని, గంగామాత గుడి కట్టించే బాధ్యత మీదేనని చెప్పి బయలుదేరాడు. రెండో యువకుడు ఆనందుడు పడమరగా బయలుదేరాడు. అతడికి గడువు లోపల 100 రూపాయలు సంపాదించడం మాట అటుంచి ఏ పూటకు ఆ పూట ఆకలి తీర్చుకోవడమే పెద్ద సమస్య అయి కూర్చున్నది. అతడికి తిండి కోసం యాచించడం పెద్ద అవమానంగా తోచింది. పెద్ద దొంగతనాలు చేసే అలవాటు కానీ ధైర్యం కానీ లేవు. అందువల్ల ఆనందుడు చిన్నపిల్లల చేతుల్లోంచి తినుబండారాలు లాక్కొని డబ్బులు గుంజుకొని కడుపు నింపుకోసాగాడు. ఆనందుడు నిరాశతో ఇక ఇంటికి తిరిగిపోదాం అనుకునే దశలో ఒక రాత్రి వేళ అతడు కాలువగట్టు వెంట నడుస్తూ ఉండగా ఎవరో వెనక నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి అతడి మీద ఒక మూట పడవేసి పరిగెత్తసాగాడు. అంతలో వెనక నుంచి దొంగ దొంగ అన్న కేకలు వినిపించాయి. ఆనందుడు పరిస్థితి గ్రహించి పారిపోయేవాణ్ణి తరిమి పట్టుకున్నాడు. అంతలో కొందరు మనుషులు అక్కడికి వచ్చారు. ఆనందుడు పట్టుకున్నవాడు ఒక పెద్ద దొంగ. వాడు ఆ రాత్రి జమీందారు గారింట విలువగల నగ నట్రా దొంగిలించి పారిపోతూ ఉండగా కుక్క మరగడంతో వాడిని జమీందారు గారి నౌకర్లు వెంట తరిమారు. వాడు ఆనందుడి పాల పడ్డాడు. పోయిన ఆస్తి యావత్తు దొరకడమే కాక దొంగను కూడా అతి సాహసంతో పట్టుకున్నందుకు జమీందారు గారు ఆనందుడికి 100 రూపాయలు బహుకరించాడు. ఆ డబ్బు తీసుకున్న ఆనందుడు సంతోషంగా తిరుగు ప్రయాణం అయ్యాడు. ఇక మూడో వాడైన గురునాథుడు ఉత్తర దిక్కుగా బయలుదేరి మధ్యాహ్నం వేళకు ఒక గ్రామం చేరి ఒక ఇంటికి పోయి, అయ్యా, ఆకలిగా ఉంది, ఇంత తిండి పెట్టండి, మీ పొలం పనో తోట పనో ఏదైనా చేస్తాను అన్నాడు. ఆ ఇంటి యజమాని అతడికి భోజనం పెట్టించి ఆ సాయంత్రం తనతో పాటు పొలానికి తీసుకుపోయాడు. గురునాథుడు ఒళ్ళొంచి బాగా కష్టపడి పనిచేశాడు. ఆ రాత్రి కూడా ఆ ఇంటనే అతడికి భోజనం దొరికింది. మర్నాడు తెల్లవారుతూనే అతడు మరొక గ్రామానికి బయలుదేరాడు.
అక్కడ ఒక రైతుకు తోట పనిలో సాయపడి తిండి సంపాదించుకున్నాడు. ఆ తర్వాత మరొక గ్రామం. ఈ విధంగా వారం రోజులు గడిచిపోయాయి. కానీ గురునాథుడు ఒక్క చిల్లిగవ్వ కూడా సంపాదించలేకపోయాడు. తిండి తిప్పల మటుకు సుఖంగానే జరిగిపోతున్నాయి. గడువు కావస్తున్నది. 100 రూపాయలు సంపాదించటం ఎలానా అని గురునాథుడు విచారిస్తూ ఒకనాటి ఉదయం ఒక గ్రామం వీధి వెంట నడుస్తూ ఉండగా అతడి ఒక చెట్టు కింద 4-5 మనుషులు తగులాడుతూ ఉండడం కనిపించింది. గురునాథుడు వాళ్ళ దగ్గరకు పోయి సంగతేమిటో అడిగి తెలుసుకున్నాడు. ఆ తగులాడే వాళ్ళలో ఒక వంటల పెద్ద, అతడికి సహాయంగా వంట మనుషుల్ని తీసుకొస్తానన్నవాడు ఉన్నారు. ఆ వంట మనుషుల్ని తెస్తానన్నవాడు 3 కన్నా ఎక్కువ మందిని సంపాదించలేకపోయాడు. మరిద్దరిని తెమ్మంటూ వంట పెద్ద తగువు చేస్తున్నాడు. గురునాథుడు వంట పెద్దను తనకు వంట వార్పు తెలియకపోయినా పిండి రుబ్బడం, నీళ్లు మోయడం లాంటి పనుల్లో సహాయపడగలనని తనకు పనికి పెట్టుకోమని వేడుకున్నాడు. మరి వంట వాళ్ళు దొరికే అవకాశం లేనందున, అవతల మోతుబరి రైతు ఇంట విందుకు వంట చేస్తానని మాట ఇచ్చినందున చిన్న పనులకైనా పనికొస్తాడని వంట పెద్ద గురునాథుడిని తన వెంట తీసుకుపోయాడు. అవి పెళ్ళిళ్ళకు మంచి ముహూర్తాలున్న రోజులు కావడంతో గురునాథుణ్ణి ఆ వంట పెద్ద తనతో పాటు ఆ ఊరు ఈ ఊరు తిప్పుతూ గిట్టుబాటయ్యే కూలి అతడికి ఇవ్వసాగాడు. గురునాథుడు నెల ముగిసే లోపల ఈ విధంగా 100 రూపాయలు కూడబెట్టి ఆ డబ్బుతో వరదరాజు ఇంటికి బయలుదేరాడు. తన కుమార్తెను వివాహం ఆడదలిచిన 3 యువకులు గడువు లోపలే తలా ఒక 100 రూపాయలు తెచ్చి తన చేత పెట్టగానే వరదరాజు చాలా సంతోషించి మొదటగా కోదండపాణిని ఆ డబ్బు ఎలా సంపాదించావు అని అడిగాడు. నేను చాలా తెలివిగా మనుషుల మూఢ విశ్వాసాలను ఆసరాగా తీసుకుని కపట నాటకమాడి 100 రూపాయలు సంపాదించాను అంటూ కోదండపాణి దారిలో తనకు దొరికిన కొయ్యబొమ్మ గురించి, ఆ తర్వాత తాను చేసిన పనుల గురించి వరదరాజుకు వివరంగా చెప్పాడు. నువ్వెలా డబ్బు సంపాదించావు అని వరదరాజు ఆనందుణ్ణి అడిగాడు. నేను అదృష్ట జాతకున్నయి ఉండాలి అంటూ ఆనందుడు తన దొంగను పట్టుకోవడం, జమీందారు మెచ్చి 100 రూపాయలు ఇవ్వడం గురించి చెప్పాడు. నీ సంగతేమిటి అని వరదరాజు గురునాథుణ్ణి ప్రశ్నించాడు. నేను జిత్తులు, అదృష్టం వల్ల డబ్బు మూట చేజెక్కకుండానే కష్టపడి పనిచేసి ఈ 100 రూపాయలు సంపాదించాను అంటూ గురునాథుడు తాను చేసిన కూలి పని గురించి వరదరాజుకు చెప్పాడు. కోదండపాణి తెలివితేటలు కలవాడే కానీ వాటిని కృత్రిమ మార్గాన ఉపయోగించే తత్వం అతడిది. ఆనందుడు కేవలం అదృష్టాన్ని మాత్రమే నమ్ముకుని కూర్చునే రకం మనిషి. పోతే గురునాథుడు కష్టించి పనిచేసి ప్రతిఫలం ఆశించే స్వభావం కలవాడు. వరదరాజు ఇలా ఆలోచించి గురునాథుడికి తన కుమార్తెనిచ్చి ఘనంగా వివాహం జరిపించాడు.